దేవుడు గద్దించిన మనుష్యుడు ధన్యుడు. దేవుడు ప్రేమిస్తాడు కదా, దేవుడు ప్రేమించాలి కదా. దేవుడు ఎందుకు గద్దిస్తాడు? దేవుడు ఎందుకు ఖండిస్తాడు? దేవుడు ఎందుకు శిక్షిస్తాడు? దేవుడు ఎందుకు నన్ను బాధ పెడతాడు అనుకుంటున్నారు చాలామంది. దేవుడు హృదయపూర్వకముగా ఎవరికైనా బాధనైనను విచారమునైనను కలుగజేయువాడు కాడు. కానీ ఆయన గద్దింపు, ఆయన దిద్దుబాటు, ఆయన శిక్ష మనకు మేలు కొరకే. అందరినీ గద్దించడండి. నన్ను ఎప్పుడూ దేవుడు గద్దించలేదండి. నేను ఏం అడిగినా ఏం చేసినా ఎలా ఉన్నా నన్ను ఏమండండి యేసయ్య, చాలా మంచివాడండి యేసయ్య, చాలా ప్రేమ అండి ఆయనకని నువ్వు చెప్తున్నావంటే నిజంగా నువ్వు ఆయన కోరుకున్నవాడు కాదన్నమాట. నన్ను దిద్దుతున్నాడు, నన్ను బాధ పెడుతున్నాడు, నన్ను శిక్షిస్తున్నాడు అంటే నిన్ను ఎక్కువ ప్రేమిస్తున్నాడని అర్థం. అలా తీసుకున్నాడు కాబట్టే యోబు అన్ని బాధల్లో కూడా దేవుణ్ణి దూషించలా, ఆయన్ని సందేహించలా, ఆయన శిక్షను తృణీకరించలేదు. ఏది చేసినా నా దేవునికి నా మీద అధికారం ఉంది, ఆయన చేతిలో నుండి మేలేనా కీడు అనుభవించొద్దా? దేవుడు ఏదన్నా కష్టం పంపించినప్పుడు, శోధన వచ్చినప్పుడు, నిందలు వచ్చినప్పుడు, కరువు వచ్చినప్పుడు, ఒక్కోసారి నువ్వు ఏ తప్పు చేయకపోయినా నీకు నింద వచ్చినప్పుడు, నీకు అవమానం వచ్చినప్పుడు దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు. మనుషులు ఏమనుకున్నా పర్వాలేదు, పరిస్థితులు ఎలా ఉన్నా పర్వాలేదు, నా ప్రభువు నన్ను విడువడు అన్నది మర్చిపోవద్దండి. టీవీ న్యూస్లకి, ఫేక్ న్యూస్లకి, ఆ షార్ట్ రీల్స్కి అతుక్కుపోకండి. అవి మీ విశ్వాసాన్ని చెడగొట్టేస్తాయి. అవి మీరు దేవుని వైపు చూడకుండా లోకం వైపు చూసేటట్టు చేస్తాయి. దేవుని వైపు చూడు. నీ కరువులో ఉన్నవారిని ఎంతమందిని కరువు కాలంలో ఇస్సాకు విత్తనము వేసి 100 ఫలమో పొందాడు. అదే దేవుడా మన దేవుడు? మనం నమ్మింది యేసు ప్రభు అదే దేవుడా? మరి ఇంకెందుకు దిగులు? కామకాలంలో నిన్ను కాపాడుతాడు, మరణము నుండి నిన్ను కాపాడుతాడు. నిజంగా దేవుడిని ఆశ్రయించిన వారికి ఆయన కాపుదల ఉంటుందండి. మనుషులు ఏమనుకుంటున్నారు అని పట్టించుకుంటే మనం ఈ లోకంలో ప్రశాంతంగా బతకలేం. ఎప్పుడు చూసినా వాళ్ళు ఏమనుకుంటారో, వీళ్ళు ఏమనుకుంటారో, వాళ్ళని నప్పించాలి, వీళ్ళని నప్పించాలని బతికేవాడు తన బతుకులో స్థిమితపడలేడు. ఒక్కటే, ఎవ్వడేమనుకున్నా నా దేవుడు నన్ను గురించి ఏమనుకుంటున్నాడో అది నాకు ముఖ్యం. నన్నే ఎందుకు పట్టించుకుంటారు? నిన్నే ఎక్కువ ప్రేమిస్తున్నాడు. నన్నే ఎందుకు మాటికి సరి చేస్తారు? నీవు పరిపూర్ణ వాళ్ళ దేవుడు ఆశిస్తున్నాడు. నాకే ఎందుకు ఈ శోధనలు? నిన్ను పరిశోధించి మంచి సువర్ణం వలె మంచి విశ్వాసగా చేయడానికి. దేవునికి అసాధ్యమైంది ఏది? కుటుంబాలు కట్టేవాడు, రోగాలు స్వస్థపరిచేవాడు, వ్యాధి నుంచి విడిపించేవాడు, మన రోగాలు స్వస్థపరిచేవాడు, మన సమస్యలు తీర్చేవాడు, మనకి ఇరుకలో విషయాలతో కలుగజేసేవాడు, మన దుఃఖాన్ని సంతోషంగా మార్చేవాడు.